బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధింపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధింపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి గడువుకు సంబంధించి సుప్రీం ధర్మాసనం నిర్ణయం ఏంటి? అక్కడ మరింత జాప్యం జరుగుతోందని చెప్పి పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దాదాపు దీనికి సంబంధించి గతంలో విచారించినటువంటి జస్టిస్ పర్దివాలా ధర్మాసనం రాష్ట్రపతి కూడా తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలి, ఇందుకు 6 నెలలకు మించి ఎక్కువ సమయం తీసుకోవడానికి వీల్లేదు, కొన్ని బిల్లుల విషయంలో 3 నెలలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి లేదా చట్టసభలు చేసేటువంటి తీర్మానాలకు విలువ లేకుండా పోతోందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపైన రాష్ట్రపతి తిరిగి సుప్రీంకోర్టు అభిప్రాయం చెప్పాలని చెప్పి, దాంతోపాటు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించవచ్చా అనేటువంటి ఒక ప్రశ్నను లేవనెత్తుతూ ఒక రిఫరెన్స్ కి పంపించడం జరిగింది. దానిపైన ప్రస్తుతం సిజేఐగా ఉన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తర్వాత దాదాపు 14 ప్రశ్నలపై అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అందరి అభిప్రాయాలు, అందరి వాదనలు విన్న తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు కోఆపరేటివ్ ఫెడరలిజం కింద రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అసెంబ్లీతో కలిపి చేస్తున్నటువంటి బిల్లుల విషయంలో జాప్యం జరగటం అనేది అది మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే దాని కొనసాగింపుగా గవర్నర్లకు అదేవిధంగా రాష్ట్రపతికి నిర్దేశిత గడువును విధించలేము అని చెప్పి, ఇది కోఆపరేటివ్ ఫెడరలిజానికి కొంత విరుద్ధమైనటువంటి వ్యవహారము అని చెప్పి 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో కొన్ని బిల్లులకు సంబంధించి మరింత జాప్యం జరగడం కూడా కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా సిజేఐ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ప్రధానంగా స్పష్టం చేసింది. ఆర్టికల్ 200, 201 కింద పేర్కొన్నటువంటి పర్టికులర్ గా గవర్నర్లకు సంబంధించి ఈ 2 ఆర్టికల్స్ లో పేర్కొన్నటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా వెళ్లాల్సిందే అని చెప్పని, వాటికి అనుగుణంగా వెళ్లడం ద్వారానే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది పరిడివిల్లుతుంది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా గవర్నర్లు గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది అని చెప్పి బిఆర్ గవాయ్ గుర్తు చేశారు. దీంట్లో భాగంగానే అధికారాలు ఉన్నటువంటి పరిధిలో 2 కాన్స్టిట్యూషనల్ అథారిటీ, రాజ్యాంగపరమైనటువంటి 2 వ్యవస్థల మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అభిప్రాయం మాత్రమే చెప్పగలం తప్ప ఒకరి రాజ్యాంగపరమైనటువంటి అధికారాల్లోకి మరొక రాజ్యాంగ వ్యవస్థ తలదూర్చడం అనేది భావ్యం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మొత్తం మీదుగా చూసుకుంటే బిల్లులు అదేవిధంగా గవర్నర్ దగ్గరకు వచ్చినటువంటి ఏవైనా, రాష్ట్రపతి దగ్గరకు వచ్చినటువంటి ఏవైనా అవకాశం ఉన్నంత త్వరగా వాటిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ప్రత్యేకంగా కాల పరిమితి విధించలేమని, గవర్నర్ కి 3 రకాలైనటువంటి అధికారాలు ఉంటాయి. వాటిలో ఒకటి అసెంట్ అవటము లేదా వాటిని తిరిగి పంపించటము, ఈ రెండోది కాదు అనుకుంటే రాష్ట్రపతికి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ 3 కాకుండా రాష్ట్రపతికి రిఫర్ చేయటము లేదా వెనక్కి పంపించడము, అసెంట్ అవటము అంటే వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేయటము, ఈ 3 అభిప్రాయాలు కాకుండా విత్హోల్డ్ అంటే సుదీర్ఘకాలంగా వాటిని పక్కన పెట్టి కూర్చోవాలనేటువంటి ఆలోచన అయితే ఉండకూడదు. ఇది 4వ అభిప్రాయం అనేది ఎక్కడ ఆస్కారం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయి నిర్ణయాధికారాలు రాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్లకు సంబంధించినటువంటి అధికారాల్లో జోక్యం చేసుకోలేము, దాంతో పాటు వారికి ప్రత్యేకమైనటువంటి కాల పరిమితిని సుప్రీంకోర్టు తరఫున విధించలేము అని చెప్పనే అభిప్రాయాన్ని 5 సభ్యుల ధర్మాసనం ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ తుది తీర్పును ఈ రోజు వెలువరించింది. ధన్యవాదాలు అరుణ్.